ఇంకొకటి మేము విన్నాము, అయోధ్య ఇనాగ్రేషన్ అప్పుడు కూడా మీరు వెళ్ళి అవును, perform అయోధ్యలో చేయటం జరిగింది. అక్కడ మాకు ఫెలిసిటేషన్ కూడా చేశారు. 3 తరాలని మా మదర్ కి, నాకు, మా పాపకు అక్కడ ఫెలిసిటేషన్ చేయటం జరిగింది. అది Great. గ్రేట్ మూమెంట్ అన్నమాట. Exactly. అక్కడ చాలా చాలా గ్రేట్ మూమెంట్. సో కూచిపూడి శిక్షణ గురించి మనం మాట్లాడుకుంటే, చిన్నప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీకేమన్నా అంటే అలాంటి సంఘటనలు అంటే ఏమన్నా కష్టం అనిపించిందా? నాకు అది ఎంత ఇష్టం అంటే డాన్స్, పిల్లలందరూ బంక్ చేయాలి క్లాసెస్ అని అనుకుంటారు కదా, నేను అట్లా కాదు. బర్త్డే పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అవి బంక్ చేస్తా, కానీ క్లాస్ కి వెళ్ళటం కానీ బంక్ చేయను. అంత ఇష్టం. అది నాకు ఒక ఎంత ఇంట్రెస్ట్ అంటే, అండ్ దెన్ ప్యాషన్, అండ్ చిన్నతనంలో ఇట్స్ ప్యాషన్. అండ్ అద్దం ముందు ఊరికే ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, అండ్ మూవ్మెంట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ ఎవరిదన్నా మంచి ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి చూడటం, అది కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మంచి మంచి డాన్సర్లు, పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లనే వెంపటి చిన్న సత్య మాస్టర్ బ్యాలే చూసిన తర్వాత వారి దగ్గర వెళ్ళి నేను నేర్చుకోవాలని వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. అప్పుడు ఇట్ వాస్ నాట్ ఈజీ బీయింగ్ మ్యారీడ్ పర్సన్, ఇంకొక సిటీకి వెళ్ళి నేర్చుకోవటం, కానీ అది ఒక డ్రీమ్, నేను చెయ్యాలి అని చెప్పి పట్టుదలతో చేశాను. అంత పట్టుదలతో వెళ్ళాక మీకు ఏమైనా నేర్చుకో ఉంటారు కదా, ఓన్లీ నాట్యం కాకుండా మీ లైఫ్ మీద ఏమైనా ప్రభావం చూపించాయా? నాకు ఆ రిగరస్ ట్రైనింగ్, సాధన ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ చాలా నేర్చుకున్నాను. వారి లైఫ్ స్టైల్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఆ సింప్లిసిటీ, అండ్ నిజంగా ఇట్ మేడ్ మీ వెరీ గ్రౌండెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఐ లెర్న్డ్ బావిలో నుంచి నీళ్లు ఎలా చేయాలి, ఎలాగా యూనో అలాంటి కొన్ని చాలా నేర్చుకున్నాను. మనమే ఎంత నీట్ గా స్వీప్ చేసి అని నీట్ గా ఎలా పెట్టుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది అక్కడ ఐ లెర్న్డ్. డిగ్నిటీగా ఎలా ఉండొచ్చు, అన్ని మనమే చేసుకొని అనేది చాలా నేర్చుకున్నాను. అంటే డిసిప్లిన్. ఓకే, అంటే నాట్యం కాకుండా ఆర్గనైజ్డ్ గా లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయడం, అండ్ యునో లైక్ అలాంటి వాతావరణం కూడా వారి వల్లనే నేను నేర్చుకున్నాను. అదర్వైజ్ ఐ వుంట్ హావ్ బీన్ ఎక్స్పోజ్ టు దట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మా మాస్టర్ గారు అండ్ వారి సతీమణి కూడా. ఆ సింప్లిసిటీ నాకు వారి ద్వారానే నేను చూసాను. ఆ లైఫ్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను.